మొట్టమొదట సోషల్ టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక అభివాదములు. ఈరోజు మనము అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణలను మనకు అనుకూలంగా ఏ రకంగా మలుచుకోవాలి అనే దాని గురించి నేను ఒక స్టెప్ బై స్టెప్ సకారాత్మకంగా వివరించబోతున్నాను. మొట్టమొదట ఇప్పుడు ట్రంప్ గారి యొక్క డిక్టేటర్షిప్ అనొచ్చు, లేదా ఒక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలనుకొని ఒక డిక్టేటర్షిప్ లాగా ఒక రెసిప్రోకల్ ట్యాక్సెస్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఒక ఇమ్మిగ్రేషన్ పాలసీస్ని రివైజ్ చేసి అక్రమంగా అమెరికాలో ఉంటున్నటువంటి వలసదారులని వాళ్ళ దేశాలకు పంపించడంలో కానీ, లేదా కెనడా, మెక్సికో అండ్ మిగిలినటువంటి దేశాల మీద మన దేశంతో సహా ఒక ట్యాక్సెస్ని విధించడము, వాటిని మళ్ళా రివైజ్ చేయడము, మళ్ళా దాన్ని అమల్లోకి తీసుకురావడము అనేటువంటి అనిశ్చితమైనటువంటి అభిప్రాయాల ద్వారా మామూలుగా ఒక ఎగ్జిక్యూటివ్ రూల్స్ని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేయడం ద్వారా ట్రంప్ గారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నుంచి మిగతా అన్ని దేశాల నుంచి కూడా మేక్ అమెరికా హేట్ అగైన్ అనేటువంటి ఒక అమెరికా మీద విసుగు పుట్టేటువంటి లేదా అమెరికాను హేట్ చేసేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ గారు తన యొక్క అభిప్రాయాలను మొట్టమొదట తన యొక్క మంత్రివర్గంలో కానీ, తన యొక్క కింది స్థాయి వాటిని బ్యాక్ టెస్ట్ అనేది చేయకుండా ఇంప్లిమెంట్ చేయడము, ఉదయము ఒక రకంగా చెప్తారు, ఒక ఆర్డర్ని నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని నేను పాస్ చేసిన అని చెప్తారు. అప్పుడు తన మంత్రివర్గ సహచరులు అబ్బా అని చెప్పి క్లాప్స్ కొట్టాలి. ఆ తర్వాత మధ్యాహ్నానికే దాన్ని మార్చడం ద్వారా మళ్ళా అది కూడా మంత్రివర్గ సహచరులు ఇది కూడా గ్రేట్ అని చెప్పి క్లాప్స్ కొట్టాలి. రేపొద్దున దాన్ని తీసేసిన తర్వాత మళ్ళా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తన యొక్క గవర్నమెంట్ అథారిటీస్ కానీ, తన యొక్క అమెరికా యొక్క ప్రభుత్వం కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఈ యొక్క సందిగ్ధ పరిస్థితిని ఏర్పడి ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి ఈ ట్రాన్సిషన్ సిస్టమ్ని మామూలుగా వరల్డ్ ట్రేడ్ వారిని ప్రేరేపించడానికి ఉపయోగించుకొని తద్వారా అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సకారాత్మకంగా కాకుండా నకారాత్మకంగా ఈ యొక్క పాలసీస్ని పెట్టడము, రివ్యూ చేయడము అనేది ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మార్కెట్ వ్యవస్థ మీద భస్మాసుర హస్తం లాగా ప్రయోగించబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మొట్టమొదట ట్రంప్ రాగానే ప్రపంచమంతా ఆహా ఓకే బైడెన్ యొక్క ఏదైతే రాజకీయ అలసత్వం కానీ, తన యొక్క విశాల దృక్పథం లేకుండా ఈ యొక్క రాజ్య పాలన పరిపాలిస్తున్నారన్నటువంటి ఒక అపవాదుతో కానీ డెమోక్రాట్స్ను ఓడించి రిపబ్లికన్స్ రావడం జరిగింది. రిపబ్లికన్స్ రావడం జరిగిన తర్వాత ట్రంప్ గారు తన యొక్క థంపింగ్ మెజారిటీ తోటి ఏదైతే ముందు చెప్పారో దాన్ని పూనుకోవడం అనేది కూడా ముదావహంగా చెప్పవచ్చు. కానీ ఈ యొక్క ఎప్పుడైనా సరే పాలసీస్, ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రపంచంలో మనకు పాలసీస్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మొట్టమొదట ఈ యొక్క అధ్యక్షుడు తన యొక్క అభిప్రాయం చెప్పిన తర్వాత అది గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఎగ్జిక్యూషన్కి కానీ ఫస్ట్ బ్యాక్ టెస్ట్ అనేది జరిగిన తర్వాత అది ఎంతవరకు వస్తుంది, అమెరికాకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక బేరీజ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కానీ మన ట్రంప్ గారు ఉదయం లేడీకి లేచిందే పరుగు అన్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ పెట్టడం మొదలుపెట్టారు. సో ఇది ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు ఇది ఆర్డర్స్, ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ పెట్టిన తర్వాత మళ్ళా అది సెనెట్లో
తన యొక్క మెజారిటీ ద్వారా నిరూపించుకున్న తర్వాత అది యాక్చువల్గా అది పరిపాలనా విధానంలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు మొట్టమొదట ఫస్ట్ ఏంటంటే ట్రంప్ గారు రాగానే ప్రతి ఒక్కరూ ఆలోచించింది ఏంటంటే ఓకే, అమెరికాకి తన యొక్క మొట్టమొదట స్వయం విధానాలు కానీ స్వయం ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం అనేది ముందు చెప్పిన విధంగా ఒకటి ఆలోచన విధానం అనేది ఉంది కాబట్టి ఇమీడియట్గా మార్కెట్లు అన్నీ ఒకటేసారి మామూలుగా లైఫ్ టైం పిక్కి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఏదైతే ఎగ్జిక్యూషన్ విధానంలో ఆలోచన లేకుండా ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ మీద సైన్ చేయడం ద్వారా ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మొత్తము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడానికి అనే విధంగా ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది అందరిలో స్టార్ట్ అయింది. దానివల్ల అందరూ కూడా ఈ యొక్క ట్రంప్ గారు తన యొక్క అనిశ్చితమైనటువంటి పరిస్థితితోటి ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా ఆర్థిక వ్యవస్థను భస్మాసురాస్తంగా మారినట్లే ఇప్పుడు ప్రపంచానికి కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాకుండా మేక్ అమెరికా హేట్ అగైన్ అటువంటి మహా ద్వారా తన యొక్క అభిప్రాయాల్ని అందరూ చెప్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు కరెక్టా తప్ప అనేది మనము చేద్దాం. ఈ యొక్క ట్రంప్ గారు ఎప్పుడైతే గెలిచారో November 4th ఎలక్షన్స్ అయిపోయి November 7th or 8th మొత్తం డిక్లరేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా అమెరికన్ మార్కెట్స్ ఫస్ట్ ఇంప్రూవ్ అయ్యాయి, ఆ తర్వాత డిక్రీజ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఈ యొక్క రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇంపాక్ట్ అనేది మొత్తం ఫస్ట్ మొట్టమొదట మెక్సికో, కెనడా, చైనా, ఆ తర్వాత ఇండియా, రష్యా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి అన్ని దేశాల మీద, జర్మనీ ఇట్లాంటి అన్ని దేశాల మీద, యూరోపియన్ యూనియన్ మీద పెట్టడం ద్వారా ఈ రకంగా మొట్టమొదట అమెరికాకు లాభపడుతూ అని చెప్పి వచ్చారు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 4 నెలల్లో లాస్ట్ వీక్ మీరు మార్కెట్ అమెరికన్ మార్కెట్ ఎంత పడిపోయింది అంటే ఒక్క రోజులో $800 బిలియన్ పడిపోయింది. ఈ $800 బిలియన్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే S&Pలో టాప్ 500లో టాప్ 100 లోపల ఉన్నటువంటి కంపెనీసే మొత్తము దాదాపుగా మనకు నష్టాల జాబితాలో ఈ $800 బిలియన్ అనేది మనము మూటగట్టుకోవడం జరిగింది. ఈ $800 బిలియన్ తోటి టోటల్గా 4 నెలల్లో $4 ట్రిలియన్ అంటే మన యొక్క ఎకానమీ అంటే 348 లక్షల కోట్ల రూపాయలు అనేది మొత్తము మార్కెట్ కోల్పోవడం జరిగింది. దీన్ని మనము మన BSE ఒక NSE సెన్సెక్స్ మనకు నిఫ్టీ ద్వారా చూసుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ 4,000 అంటే 18% నుంచి 19% వరకు మన యొక్క ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైనటువంటి NSE కానీ BSE కానీ మామూలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది తగ్గడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని కంపెనీస్కి లైక్ ట్రంప్ గారి తన యొక్క ఇష్టమైనటువంటి ఎలాన్ మస్క్ కంపెనీస్ కూడా దాదాపు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 52% అంటే $820 బిలియన్ వరకు టెస్లా కంపెనీ యొక్క నష్టపోవడం జరిగింది. ఈ నష్టపోవడం కూడా తన యొక్క వాళ్ళకి ఎలాంటి నష్టము అంటే నేను దాదాపు ఒక 3 నెలల నుంచి నేను చెప్తూనే వచ్చాను. అంటే మనకు ఈ యొక్క రిజల్ట్స్ రాకముందు నుంచి కూడా ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్రంప్కు సపోర్ట్ చేస్తున్నారో ఆ టైంలోనే నేను చెప్పాను ఇట్స్ ఏ ఫండమెంటల్ ఫ్యాక్టర్. ఏంటంటే ఎలాన్ మస్క్ కంపెనీస్ ఏదైతే ఆటోమొబైల్ బిజినెస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఎలాన్ మస్క్ ఒక్కసారిగా మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ అంతా కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఒక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా డెవలప్ చేసేటువంటి ఆటోమొబైల్స్ అన్నీ కూడా కాంబో టెక్నాలజీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్లస్ హైడ్రోజన్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్లస్ సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్, ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్లస్ సమ్ అదర్ టెక్నాలజీస్ తోటి మొత్తము తన కంపెనీ యొక్క డైరెక్షన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, నేను ChatGPT ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని కూడా నేను తీసుకుంటాను అన్నప్పుడు వాళ్ళు సీరియస్గా మేము కూడా ఎలాన్ మస్క్ కంపెనీని మామూలుగా మేము టేక్ ఓవర్ చేస్తాము, ఆయన రెడీనా అనే ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా
తన యొక్క ఈ యొక్క ట్రాన్సిషన్ ఫేజ్లో ఉండడం అనేది యాక్చువల్గా ఈ యుఎస్ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి జరగడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా చెప్తున్నాను. సో మన దేశంలో ఇప్పుడిప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ జనరేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అందరూ కూడా పెట్రోల్ డీజిల్ నుంచి దీన్ని షిఫ్ట్ అవుతున్న స్టేజ్లోనే ఇమీడియట్గా మళ్ళా ఎలక్ట్రికల్ ఎనర్జీ విత్ అదర్ కాంబో తోటి మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి అనుకున్నప్పుడు చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ కొత్త టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ మనము ఫేమ్ 1 ఫేమ్ 2 అని చెప్పి గవర్నమెంట్ ఎంతో పాలసీస్ చేసి మనకు రావడంతో ఒక్కసారిగా ఆటోమొబైల్ టెక్నాలజీ కుదేలవడంతో పాటు ఈ యొక్క ట్రాన్సిషన్ ఫేజ్ని తట్టుకోవడానికి చాలా నిధులు సమీకరించాల్సి ఉంటుంది. ఈ నిధులు సమీకరించుకున్న తర్వాత కాంబో టెక్నాలజీ తోటి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ని బయటకు వదిలిన తర్వాతనే మనకు దాంట్లో ప్రగతి అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ టెక్నాలజికల్ చేంజెస్ అనేది ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే అంత ఫాస్ట్గా మనము లాభాలు గడించడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఎలాన్ మస్క్ ఈ ట్రాన్సిషన్ ఫీజులో ఏదైతే లాభాలు నష్టపోవడం కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డైమెన్షన్స్ కూడా మారడము అనేది జరిగింది. ఏ రకంగా చెప్తాను. ఒకప్పుడు లాస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ యొక్క లాస్ట్ 2 to 3 years నుంచి ఏదైతే సాఫ్ట్వేర్ని కానీ హార్డ్వేర్ని కానీ టోటల్గా ప్రతి సెగ్మెంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాప కింద నీరులా ప్రవేశించడం మొదలుపెట్టింది. సో చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంట్ చేయడము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ అనేది ఈ రెండింటికి సరైనటువంటి డిఫరెన్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ మేనేజ్మెంట్లో మనం ఎక్స్పర్టైజేషన్ కాకపోతే ఈ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో సాఫ్ట్వేర్ పరంగా కానీ లేదా హార్డ్వేర్ పరంగా కానీ దాని యూటిలైజేషన్ అనేది మనము చాలా తక్కువగా చేయడము అలాగే దాని పర్ఫార్మెన్స్ని మనము 100% తీసుకోకపోవడము అనేది ఏ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఇంప్లిమెంట్ చేసినప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్గా మనము ఇంప్లిమెంట్ చేయలేకపోవడాన్ని మీరు గమనించవచ్చు. దీన్ని మీరు ఒక టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ Q2 Q3 రిజల్ట్స్ని మీరు చెక్ చేసినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈవెన్ దో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెట్టుబడులు అనేది మామూలుగా చాలా తక్కువ మోతాదులో ఉన్నా సరే మామూలుగా ఆపరేటింగ్ కాస్ట్ అనేది డిఫరెన్షియేషన్ ఏమైనా వస్తుందనేది కంపెనీస్ అన్ని కూడా ముందు జాగ్రత్త పడి ప్రాఫిట్స్ని సస్పెన్స్ అకౌంట్స్లో పెట్టడం ద్వారా టోటల్గా Q2 అండ్ Q3 రిజల్ట్స్ వచ్చేసేసి తక్కువగా చూపించడం జరిగింది. దానివల్ల ఎకానమీలో ఐటీ సెక్టర్ ఏదైతే నిఫ్టీకి ఒక బ్యాంక్ నిఫ్టీ ద్వారా బ్యాక్ బోన్గా నిలిచిందో దానివల్ల మొత్తము మనకు దాదాపు 19% వరకు మనకు ఈరోజు ఈ యొక్క లైఫ్ టైం పీక్ నుంచి డౌన్ అవడం జరిగింది.